గోల్ఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో T9 గోల్ఫ్ ఛాలెంజ్ 4వ సీజన్ ఉత్సాహంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ట్రోఫీని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వరనాథ్, టీ గోల్ఫ్ ఫౌండర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ రెడ్డి, ఎంఆర్ ప్రాపర్టీస్ సీఈఓస్ మధుసూదన్ రావు ఆవిష్కరించారు. మొత్తం 12 జట్ల నుంచి 108 గోల్ఫర్లు ఈ సీజన్ లో పాల్గొంటున్నారు. క్రికెట్ లో T20 ఫార్మాట్ తరహాలోనే గోల్ఫ్ లో 9 హోల్ లీగ్ ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో మ్యాచ్లు ముగిసిన తర్వాత నాకౌట్ రౌండ్ ఉంటుంది. యువ గోల్ఫర్లకు ప్రోత్సాహకరంగా గత 3 సీజన్లు విజయవంతంగా నిర్వహించామని, ఈసారి ప్లేయర్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని టీ గోల్ఫ్ ఫౌండర్ డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి తెలిపారు. T9 ఛాలెంజ్ ఇది సీజన్ 4 అండి. సీజన్ 3తో పోల్చుకుంటే ఇది ఇంకా చాలా బాగా ఉండబోతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ గేమ్స్, ప్లేయర్స్ ఆడే గేమ్స్ పెంచడం జరిగింది. సో ప్లేయర్స్ ఎక్కువ గేమ్స్ ఆడి ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే మొత్తం 12 టీంలు ఆడుతున్నాయి. 12 టీముల్లో 8 టీంలు క్వాలిఫై అవుతాయి క్వార్టర్ ఫైనల్స్కి. తర్వాత ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ ఆ విధంగా ఉంటుంది. సో ఇది మ్యాచ్ ప్లే ఫార్మాట్. ఒక ప్లేయర్ ఇంకొక ప్లేయర్ తోటి ఒక మంచి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఛాలెంజింగ్ ఫార్మాట్ ఇన్ గోల్ఫ్. తర్వాత ఈ T9 ఛాలెంజ్ అనేది మన T20 మ్యాచ్ లాగా, మామూలుగా గోల్ఫ్ 18 హోల్స్లో ఆడతాము. అది 5 గంటల పైన పడుతుంది. అంత టైము ప్లేయర్స్కి ఉండడం కష్టం అని చెప్పి ఈవెన్ వర్కింగ్ డే అంటే మామూలు రోజుల్లో కూడా ఉదయం 6 నుంచి 9 వరకు ప్లేయర్స్ వచ్చి ఒక టోర్నమెంట్ ఆడి మళ్ళీ వాళ్ళ పనులకు వెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుందని ఇది డిజైన్ చేయడం జరిగింది. First time, this T9 challenge, season 4 we are conducting here at Bowler Hills Golf Country Club, and compared to last year, this year చాలా మంచి players, 12 teams, each team having 9 players, total about 108 competing. It will go on for 15 days from 13th to 27th June, and out of 12 teams, there will be round robin league, and then quarter finals, semi-finals, and finals. And the final team will be crowned the trophy, and also some prizes will be there.